ఇట్లుంటే బతకలేమనా? నువ్వు ఇంత మంచిగా ఉంటే పద్ధతి కాదు అది. మనకేమన్నా హాని చేస్తే హాని చేసేటట్టు ఉండాలి. తాను ఎట్లా చేస్తున్నావు? నలుగురితో కలుపుకుంటూ పోతే అట్లా మంచిది కదా. అట్లా అంటే నువ్వు ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నావు, నీ ఇంట్లో పాము గడవ అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి బొందల అనుకుంటున్నావు. అవుతుందా అది? నువ్వు బొందల అంటున్నావు, నిన్ను తొక్కి చంపుతుర్రాడా? నీకు టచ్ చేయగానే ఇట్లా చెంప మీద రప్పని కొట్టినట్టు ఉండాలి. కొంచెం ఇంట్రోవర్ట్ కూడా నేను. ఇంట్రోవర్ట్ అని కాదు. గాంధీ తాత ఏం చెప్పిండు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలన్న. నువ్వు చెంప కాదు, నేను కిందేసి ఇట్లా శాండ్విచ్ చేసి చంపుతుర్రు. నీకు ఉండాలి కదా. కనిపిస్తలేదు ఆబే నీకు? కాదు, ఇడి నుంచి పోతున్నా కాలు పై నుంచి. కూల్ రాకి నువ్వు ఎర్రజిల్లు, నువ్వు కోపం ఎక్కువనే ఉంటుంది. కాదు ఎర్ర గిర్రా అని మ్యాటర్ కాదు. మనం మనిషి మంచి దగ్గర బతకాలి, చూడాలి. మనం బతకాలి మెయిన్. మనం సొసైటీలో మనం బతకాలి, వాళ్ళు బతకాలి. నువ్వేడా బతుకుతున్నావు? నేను సంపి పడేస్తుర్రు టిప్పుణ్యానికి. నాకు చక్కెర వేస్తారు తెలుసా? లేదు, నీ మీద ఏం లేదు. వాళ్ళకి చక్కెర వేస్తే పిల్లలు పుడతారు, పైసలు వస్తాయని ఉంటాయి. అట్లా అంత లేవో పైసలు గుంజి నీకే చెప్తారు, అట్లా నీ మీద యూజ్ చేస్తారు అవి. అట్లా ఉండొద్దు అంటావు? అట్లా ఉండదు. నువ్వు జర మంచిగా ఉండాలి, కరవాలంటావు. తర్వాలే ఇచ్చాలి. నీకేమైనా ప్రాబ్లం అయింది అనుకో, నువ్వే సాల్వ్ చేసుకోవాలి దాన్ని. సరే, నేను పోయి పుట్టగట్టు. పుట్టగట్టి ఆ పాము గాడు వస్తాడు, ఆడు వండుకుంటాడు, నువ్వు వెళ్ళి బొందల పడుకోపో. నేను కొద్దిసేపు అయినా ఇంకొస్తా పాము గాడిని తీసుకో. కోపం తక్కువ. నడవాను, నేను బతికేది నేను చూసుకోవాలంటే నా కోపం గీపోమాట.